రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి సిరిశెట్టి మల్లేష్ షాప్ కూల్చిన చోటే తిరిగి షాప్ నిర్మాణం చేసి ఇవ్వాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. స్థానిక మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. పాత్రికేయ సోదరులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ గోదావరిఖనిలో గత 14 నెలలుగా జరుగుతున్నటువంటి అక్రమ కూల్చివేతలకు నిరసనగా ఈ యొక్క గోదావరిఖని రామగుండం పట్టణంలో అనేక కార్యక్రమాలు అనేక మంది తీసుకున్నారు, అనేక నిరసనలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా ఇదొక ప్రజాస్వామ్యమైనటువంటి అతిపెద్ద భారతదేశంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగంతో జరుగుతూ ఉన్నది. ఇన్ని కూల్చివేతలు జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు, స్పందించాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు. వసూలు చేసుకోవడమో బూడిద దందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ముంగట ఉంటారు. కానీ ఒక సామాన్య ప్రజానీకానికి నష్టం జరిగితే ముందుకు రారు. ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేష్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ 5 రోజులల్లో ఇంతమంది వాళ్ళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇక్కడ కూర్చున్నోళ్ళే కాదు, ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్గా స్పందిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు. అధికారులది తప్పు లేదు. ఇక్కడ అధికారులను నియంత్రిస్తున్నటువంటి శక్తి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే ఈ ఊర్లో పుట్టినావు, ఈ వేళ్ళ పెరిగినావు, ఎక్కడెక్కడో పెరిగినావు, నువ్వు వచ్చినావు, నువ్వు ఏడిస్తే తూడిస్తే నీకు ఇక్కడ అధికారం ఇచ్చారు, 96,000 ఓట్లు ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, मक्कान सिंह, ये गोदावरिखनि रामगुंडम किसी बाप का नहीं है, ये पूरा हमारा यहाँ का 70 साल से जो जी रहे इधर उन लोगों का हक है. क्या आपका दादा परदादा का विरासत में आपको एमएलए गिरी नहीं है? ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి నీ కోసం చేస్తే వచ్చింది. నువ్వు ఇప్పటికి కూడా ఒక నియంతృత్వ పొగడలతోటి ఒక హిట్లర్ లాగా, ఒక నువ్వు పాత ఎప్పుడో మనం విన్న కథలలో ఉన్న రాజులు దౌర్జన్యం చేసే రాజులలాగా ఇవాళ నీ ప్రవర్తన ఉన్నది. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఇప్పటికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మాకేమన్నా ఎక్కువ ఇక్కడ కొట్లాడుతున్నామా? ఇంతమంది గోస పడతా ఉంటే అనేక సార్లు అనేక మంది పిలుపులు ఇచ్చి ఏమేమో చేస్తే నీకు ఏమున్నది? నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోగా తిరుగుడు ఒకటి వస్తుంది నీకు. అరే ఇవాళ మేము అడుగుతూ ఉంటాం, మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా, ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు నిర్బంధంగా మిమ్మల్ని తిడితేనో ఏమో చేస్తేనే ఇవాళ మమ్మల్ని తిడతా ఉన్నారు. మీ ఇళ్ళలో పోయి అడగండి, మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో, మీరు తిట్టేది కరెక్టా, కూలగొట్టుడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి, మీకు తెలుస్తుంది. మేమేమో అధికారం కోసమో పోటీలు చేయడం కోసమో చేస్తలేము ఇవన్నీ. ఇక్కడ ఉన్న అందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు. పారిశ్రామిక ప్రాంతం 2 సంవత్సరాలుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయాలను చేసి అనేక మందికి ఆస్తి నష్టం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ, నష్టపరిహారం ఇప్పించుడు కానీ, పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం. గత 6 రోజులుగా సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబం ఇవాళ చౌరస్తా వేదికగా టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు, ఒక ప్రజాప్రతినిధి రాడు. మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకోసమే ఈరోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము
నడుస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఏదైతే ఆయన కూల్చినటువంటి కట్టడానికి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలి. ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఆధారం చూపెట్టలేదు. గాంధీ మార్కెట్ పోయింది, ఓల్డ్ అశోక్ పోయింది, చౌరస్తాలో పోయింది. ఇన్ని నష్టం జరిగినా ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. అందుకోసమే ఇలా పార్టీలు జెండాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది. ఏదైతే బస్టాండ్లో ఎవరికైతే స్థలంలో కట్టుకునేటువంటి విధంగా సింగరేణి అవకాశం కల్పించిందో, అదేవిధంగా రాజేష్ టాకీస్ ముంగడ ఎట్లయితే కల్పించిందో అదేవిధంగా ఈ యొక్క శివాజీనగర్లో కానీ, ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కానీ, హనుమాన్ నగర్లో కానీ అందరికీ కూడా అదేవిధంగా అవకాశం ఇవ్వాలి. సింగరేణి కడితే వాళ్ళకే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆల్ పార్టీస్, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, పార్టీలన్నీ కూడా ఒక్కటై మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకున్నాయి. ఇంకా